మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ నది చుట్టుపక్కల ఉన్న ఇళ్లను బఫర్ జోన్ పేరుతో కూల్చుతున్న సంగతి మనకందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు అదే మూసీ నది పక్కన ఉన్న మధు పార్క్ రిడ్జ్ అనేటువంటి గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ను కూల్చాలనుకుంటుంది. అక్కడే గాంధీ విగ్రహాన్ని 5,000 కోట్లతో ఏర్పాటు చేయాలనుకుంటున్నారు అనే వార్త చక్కర్లు కొడుతుంది. అది తెలిసిన 450 మంది కుటుంబాలు ఆందోళనలు చేపడితే కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి వాళ్ళతో చర్చలు జరిపి మీకు అంతకంటే ఎక్కువ కాంపెన్సేషన్ ఇస్తాము, మీకు మంచి గేటెడ్ కమ్యూనిటీని కట్టిస్తాము, మీకు ఎక్కువ డబ్బులు ఇస్తాము అని చెప్పేసి వాళ్ళతో చర్చలు జరుపుతుంది. అదే చర్చలు వెలుగుమట్ల గ్రామ ప్రజలతో ఎందుకు జరపలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం? ప్రత్యామ్నాయ వసతి గృహాలు ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేపిస్తే వాళ్ళు ఇంతగా రోధించే అవసరం లేకుండే కదా. అదే చర్చలు వెలుగుమట్ల గ్రామ ప్రజలతో ఎందుకు జరపలేకపోయింది? వసతి గృహాలు ముందే ఎందుకు ఏర్పాటు చేయలేకపోయింది? అర్హులైన వాళ్లకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని ముందే భరోసాను ఎందుకు ఇవ్వలేకపోయింది? అంటే ఉన్నోడికి ఒక రూలు, లేనోడికి ఒక రూలా?